అందరికీ నమస్తే. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక లెటర్ కలకలం రేపింది. ఆ లెటర్ ఏందంటే, రాహుల్ గాంధీ ఒక మంత్రికి రాసిన లెటర్. రాహుల్ గాంధీ రాస్తే ముఖ్యమంత్రికి రాయొచ్చు, పార్టీకి రాయొచ్చు, అందరికి కలిపి రాయొచ్చు, లేకపోతే అందరికీ రాయొచ్చు విడివిడిగా. కానీ కేవలం ఒక మంత్రికి మాత్రమే లేఖ రాసిండు. అది పొన్నం ప్రభాకర్ గారికి లేఖ రాసిండు. పొన్నం ప్రభాకర్ గారికి మెచ్చుకుంటూ లేఖ రాసిండు. అందులో ఎక్కడ మీరెక్కడైనా చూడండి, ఎక్కడ కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి పలానా రేవంత్ రెడ్డి, లేకపోతే అసలు ముఖ్యమంత్రి ఏమీ లేదు. అసలు ఆ సందర్భమే లేదు. అయితే అక్నాలజ్మెంట్ ఈయన రాసిండంట. ఈయన ఒక లేఖ రాసిండు. ఏమని రాసిండో తెలవదు. రాస్తే దానికి కౌంటర్ కాదు. దానికి ప్రతిస్పందనగా రాహుల్ గాంధీ రాసిన లేఖ ఇది. రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, లోక్సభ, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఐ హోప్ ద లెటర్ ఫైండ్స్ యూ వెల్. This is to acknowledge the receipt of your letter. I would like to congratulate the Telangana government on its progress towards fulfilling our guarantees. I appreciate the initiatives taken by the Transport Department and the Backward Classes Welfare Department. I extended my best wishes to the Telangana government and hope you will continue to work, realize your vision of Nyaya. Sincerely, Rahul Gandhi. అయితే దీనిలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు బ్యాక్వర్డ్ క్లాసెస్ మినిస్టర్ కాబట్టి బహుశా ట్రాన్స్పోర్ట్లో కేవలం వీళ్ళు ఇప్పటిదాకా ఫుల్ఫిల్ చేసింది ఒకటే ఫుల్ఫిల్ చేసింది గట్టిగా, అది మహిళలకు ఫ్రీ బస్. రాహుల్ గాంధీ చెప్పగానే చెప్తున్నాడు అనమాట, మీ ఒక ఫ్రీ బస్ ఒక్కటే అమలు చేసినని చెప్పగానే చెప్తున్నట్లుగానే ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది. ఈ లెటర్లో ఏం రాసిన దానికన్నా ఈ లెటర్ పొన్నం ప్రభాకర్ ఒక్కరికి ఎందుకు రాసిండు. చాలామంది మంత్రులు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి సంవత్సరమైన సందర్భంగా మేము సంవత్సరంలో ఇంత చేసినామని చెప్పి ఇక్కడి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా గవర్నమెంట్కి వెళ్ళి మొత్తం అక్కడ ఇక్కడ సమాచారం సేకరించుకొని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినాం, అక్కడ 4th సిటీ శంకుస్థాపన చేసినాం, అక్కడ 300 ఫీట్ల రోడ్ వేస్తున్నాం, లేకపోతే ఇంకేదో వేస్తున్నాం, మరి ఇంకో హైదరాబాద్ నిర్మిస్తున్నాం, ఇక్కడ మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినాం, తర్వాత హైడ్రా తీసుకొచ్చి హైడ్రాతో మొత్తం అసలు చెరువులో పర్యావరణం, అసలు తెలంగాణ జనాలంతా మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ను ఆశీర్వదిస్తున్నారు ఇవన్నీ చేపట్టడం ద్వారా అని సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్కి లేఖ రాశాడు. కానీ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి రిప్లై రాలే హైకమాండ్కి వెళ్ళి. ప్లస్ వాళ్ళకు రాసిన లేఖలో, పొన్నం ప్రభాకర్ రాసిన లేఖలో కనీసం ఎక్కడ సీఎం అని కానీ రేవంత్ రెడ్డి పేరు కానీ తీసుకోలేదు. ఇది ఒక్కసారే కాదు, చాలాసార్లు మొన్న రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ డే రోజు పక్కన కూర్చోబెట్టుకొని కూడా కనీసం తెలంగాణ సీఎం అండ్ అదర్స్ అన్నాడు తప్ప రేవంత్ రెడ్డి పేరు తీయలే. కనీసం ఆ ఒక్కసారి కూడా కాదు, ఇంకా చాలాసార్లు ఆయన బోయిన్పల్లి మీటింగ్కు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా కనీసం రేవంత్ రెడ్డి ఉన్నాడు. తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు తీయలే. తెలంగాణ సీఎం మిగతా వాళ్ళ డిప్యూటీ సీఎం అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు. ఆ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, థ్యాంక్స్ టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని పేరు చెప్పిండు. ఇక రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా ఆయన పోనీకి రెడీ అయిపోయాడు. మొన్న లాస్ట్ మంత్ సిడబ్ల్యూసీ మీటింగ్ పోనీకి రెడీ అయితే మధ్యలో కట్ చేసి పడేసి మీరేం రావద్దు బట్టి విక్రమార్క వస్తాడని. లేదు, రాహుల్ గాంధీని ఇప్పటికే 1,00,000 సార్లు, దాదాపు 11 సార్లు అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ నో అపాయింట్మెంట్, గుంపులో గోవిందం, సర్వదర్శనంలో కలవాల్సిందే తప్ప ఈయన మన ముఖ్యమంత్రి అనో లేకపోతే ఈయనతో పర్సనల్గా మాట్లాడాలనో హైకమాండ్కి ఇష్టం లేదు, హైకమాండ్ ఇంట్రెస్ట్గా లేదు. ఢిల్లీలో తెలంగాణ గురించి ఏం చర్చ జరుగుతుంది అని అంటే ఏం చర్చ లేదంట. కాంట్రవర్సీ మీద చర్చ జరుగుతుందంటే కాంట్రవర్సీ మీద చర్చ జరుగుతుంది. ఏంది ఇదంతా లొల్లి పొద్దుగాలు లేస్తే? పక్కన కర్ణాటకలో ప్రశాంతంగా ఉంది. సరే, అక్కడ అవినీతి ఆరోపణలు అవి ఇవి ముఖ్యమంత్రి మీద వచ్చినా ఆడ జనాలకు ఇంపాక్టెడ్, జనాలు తిట్టుకునేది ఏం లేదు. జనం అనుకుంటారు ఏ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలు వచ్చినాయని. కానీ డైరెక్ట్గా జనాలను బాధ పెట్టే నిర్ణయాలు లేవు, జనాలను బాధ పెట్టే చర్చలు ఏం లేవు. అక్కడ మన దగ్గర హైడ్రా వచ్చినా జనాలే బాధపడ్డారు, మూసీ అన్నా జనాలే బాధపడ్డారు, రాజీవ్ గాంధీ విగ్రహం అంటే తెలంగాణ వాదులు బాధపడ్డారు, తెలంగాణ తల్లి అంటే తెలంగాణ వాదులు బాధపడ్డారు, బతుకమ్మను తీసేస్తే తెలంగాణ బాధపడ్డది. ఇట్లా ప్రతి నిర్ణయంలో బాధితులు పీడితులు జనమే ఉంటున్నారు. ఇక్కడ కర్ణాటకలో అట్లేం లేదు. కర్ణాటకలో అవినీతి జరిగింది, దాని మీద విచారం జరుగుతుంది, జనం కూడా ఆసక్తిగా చూస్తారు. జరగని ఏం జరుగుతుందో తేలుతాయి కదా, సిద్ధరామయ్య అవినీతి చేసినా లేదా. పక్కన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, అక్కడైతే నో గొడవ, అసలు గొడవలు లేవు, ఏం లేవు, వాడు పైసలు లేవు, గొడవలు లేవు, రెండు లేవు. ప్లస్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు పోతున్నాడు, రాహుల్ గాంధీని కలుస్తున్నాడు. ఒకసారి హిమాచల్ ప్రదేశ్ పేపర్లు తీయండి తెలుస్తుంది మీకు. మొత్తం వారంలో 2 సార్లు కలుస్తాడు ఆయన రాహుల్ గాంధీని.
ఇక్కడ పొద్దుగాలు లేస్తే సిద్ధరామయ్య మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో, అవినీతి ఆరోపణలు వచ్చినాయో, అప్పటి నుంచి రాహుల్ గాంధీని కలవడం కొంచెం తగ్గింది అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత. ఏమున్నా వాళ్ళు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తోన చర్చలు జరుపుతున్నారు అక్కడ. ఇక్కడ కూడా సేమ్, ఏమున్నా డిప్యూటీ సీఎం లేకపోతే బట్టి విక్రమార్క లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళతోనే చర్చలు జరుపుతున్నారు. ఎక్కువ వీళ్ళిద్దరే, మిగతా వాళ్ళంతా ఉన్నారు కానీ వీళ్ళతో ఎక్కువ, వీళ్ళే ఫ్రంట్ లైన్ అధిష్టానంతో ఉన్న దానిలో. ఇవన్నీ బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే సంకేతాలు ఇస్తున్నారు. హైకమాండ్ ఒక ముఖ్యమంత్రికి ఏం సంకేతాలు ఇవ్వాలనో ఆ సంకేతాలన్నీ ఇచ్చేసిండ్రు. కాంగ్రెస్లో ఇట్లే ఉంటుంది, ఒక ముఖ్యమంత్రిని దింపే ముందు దింపాలనుకున్నప్పుడు అది టైం ఎప్పుడైనా డిసైడ్ కావచ్చు. టైం 6 నెలలుగా, సంవత్సరానికా, ఎప్పుడైనా తర్వాత విషయం. పక్కా హైకమాండ్ ఏం సంకేతాలు ఇవ్వాలనో సంకేతాలు ఇస్తుంది. కానీ రేవంత్ రెడ్డికి బర్త్డే రోజు విషయం చెప్పలేదు రాహుల్ గాంధీ. నో విషెస్. పాపం ఎదురు చూసి ఆయనదే నాకు ఆల్రెడీ విషయం చెప్పిండు అని ఓ లెటర్ పెట్టుకున్నాడు. ట్విట్లో ఉంటుంది. రాహుల్ గాంధీ పొలిటీషియన్స్ ఎవరైనా సరే బర్త్డే విషెస్ లేఖలు రాసిన ట్వీట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జనాలకు తెలవాలి, అది జనాల కోసమే విషయం చెప్పేది. లేకపోతే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకో చెప్పలే బర్త్డే విషెస్. అందుకే ముఖ్యమంత్రి విషయం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ట్విట్లో ఉంటుంది. ట్విట్లో లేదు. మొన్న ఈ ప్రజాపాలన దినోత్సవాలని చేసిన ఒక సంవత్సరం, అప్పుడు కూడా రేవంత్ రెడ్డికి నో కాంప్లిమెంట్. రేవంత్ రెడ్డి పేరు లేదు, ఊరు లేదు, లేక వచ్చింది రాహుల్ గాంధీ పేరు మీద, అది ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు. దానిలో మొత్తం అది కూడా గుంపులో గోవిందాం. తెలంగాణ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసినందుకు మీకు అందరికీ అది ఇది అంతే. రేవంత్ రెడ్డి నో. ఇక లాస్ట్కి నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన ఢిల్లీ పోయినప్పుడు. మొన్న రీసెంట్గా ఆయన రాజస్థాన్లో పెళ్లి నుంచి వచ్చి ఢిల్లీలో ఉన్నాడు 2 రోజులు ఉండి. ఆ రోజు ఏం జరిగిందో మీకు చెప్పిన పిన్ టు పిన్. అసలు నేను మిమ్మల్ని అపాయింట్మెంట్ అడగా, రేవంత్ రెడ్డికి ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళ మీద, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కాదు, కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కూడా అడుగుతలేడు. ఆయన కూడా అర్థమైపోయింది. ఢిల్లీ వాళ్ళు ఏం సంకేతాలు ఇవ్వాలనో సంకేతాలు ఇచ్చేసారు. తాడు తెగింది, కుస తట్టుకుంది. ఆ తాడు ఎప్పుడు తెగుతో తెలియదు. ఈయన కూడా అర్థమవుతుంది. ఈయన కూడా అర్థమయ్యే కొద్ది జాగ్రత్తగా ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కొద్దిగా కాదు, చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. జాగ్రత్తగా ఉంటున్నాడంటే మీరు ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడు, ఈ జనాల వ్యతిరేక నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అని అడగొచ్చు. వాళ్ళు కూడా లెక్క పెడతా ఉంటారు. ఒక ముఖ్యమంత్రిని దింపాలంటే ఇది స్టేట్ ఇష్యూ కాదు, అలా జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది ఒక ముఖ్యమంత్రిని మారుస్తున్నప్పుడు. ఆ చర్చ ఎక్కడ దాకా పోతుంది అంటే వీళ్ళు ముఖ్యమంత్రిని కూడా ఉండని ఎరువుకి మారుస్తారని దాకా పోతుంది. తెలంగాణ జనం కూడా ఎందుకు మారుస్తున్నారు అని అడుగుతారు అవసరమైతే. తెలంగాణ జనానికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది పార్టీ హైకమాండ్. అందుకే నేను ఇంతకుముందు చెప్పినా కదా, పుష్పలో ముఖ్యమంత్రిని మార్చే సీను రేవంత్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఆయన ఈ టాలీవుడ్ ప్రముఖులు కలిసిన మీటింగ్లో ఇండైరెక్ట్గా చెప్పేసినట్ట ఆ విషయాన్ని. సినిమా జనాలకు ఉపయోగపడతాడు ఉండాలి కానీ ముఖ్యమంత్రులను దింపుతారని, లేకపోతే పోలీస్ ఆఫీసర్లు వేస్ట్ స్మగ్లర్లే సమాజాన్ని ఉద్ధరిస్తారని ఇట్లా చూపింది. ఇది కరెక్ట్ కాదు కదా. ఐపీఎస్ ఆఫీసర్లు కించపరిచిండ్రు దానిలో, అది కరెక్ట్ కాదు కదా. ఇట్లా ఇండైరెక్ట్గా మాట్లాడిచ్చిన ఆయనకు నచ్చని సీన్లో ముఖ్యమంత్రిని మార్చిండ్రు. చూసిండ్రా పుష్ప సినిమా అదే కదా. ఫోటోకు పర్మిషన్ ఇవ్వలేదని పిల్లంకు మాట ఇచ్చినామని సీఎంని చేంజ్ చేస్తారు. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని రేవంత్ రెడ్డి అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి కూడా. కానీ అక్కడోళ్ళు చాలా స్లోగా, చాలా ట్యాక్టిఫుల్గా, చాలా ట్యాక్ట్గా పావులు కదుపుతున్నారు. రేవంత్ రెడ్డిని మార్చడం విషయంలో వాళ్ళు డిసైడ్ అయినారు ఎప్పుడు అనేది తేలాలి. ఎందుకంటున్నామంటే వాళ్ళ సిమ్టమ్స్ ఏందనేది వీళ్ళకు ఇక్కడున్న పార్టీ సీనియర్లకు అర్థమైంది. నేను అనుకుంటున్నా అర్థమైందని. ఎందుకంటే వీళ్ళ మూమెంట్ కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి రిపోర్ట్స్ సీక్రెట్గా పంపడం, అక్కడ నుంచి వాళ్ళు ఏదో రిపోర్ట్స్ ఇవ్వడం వీళ్ళకు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి రిపోర్ట్స్ ఏం పోవాలన్నా పంపుతున్నారు కాబట్టి బహుశా వీళ్ళు కూడా అర్థమైంది. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలామంది ఉంటారు, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది లీడర్లు ఉంటారు అక్కడ. పార్టీ అధిష్టానానికి టచ్ అయ్యింది. వాళ్ళతోనే వీళ్ళు ఎక్కువ రాయబారాలు నడుపుతూ ఉంటారు. వాళ్ళు కూడా రేవంత్ని పట్టించుకుంటలేరంటే మీరు అర్థం చేసుకోండి. ఈయన ఢిల్లీ పోయి 2 రోజులు ఉంటే ఈయన అపాయింట్మెంట్ అడగకపోను, కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చిండు అన్న దానిలో వాళ్ళు కూడా లేరంట. చాలామంది వస్తారు పోతారు అన్నట్టు ఉన్నారంట అక్కడ వాళ్ళు. ఎవరు? ఆ కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు, పార్టీ హైకమాండ్కు దగ్గరగా ఉండే పెద్దలు కూడా
రేవంత్ రెడ్డి విషయంలో చూసి చూడనట్లుగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఈయనను మనం ఎంకరేజ్ చేస్తే హైకమాండ్ దృష్టిలో పడతామేమో అన్న వాళ్ళు కూడా ఆత్మరక్షణలో పడిపోయినారని అంటున్నారు వాళ్ళు. ఢిల్లీ సమాచారం ఇది. కాబట్టి రేవంత్ రెడ్డికి రావాల్సిన సిమ్టమ్స్ మొత్తం వచ్చేసినాయి. హైకమాండ్కి వెళ్ళి వాళ్ళు సంకేతాలు ఇవి వాళ్ళు చేసేది ఇదే. ఒక ముఖ్యమంత్రిని దింపాలనుకున్నప్పుడు ఇరిటేట్ చేస్తారు. ఇరిటేట్ అవుతుండు రేవంత్ రెడ్డి. వాళ్ళు చేస్తున్నారు, నేను ఇరిటేట్ అవుతున్నాడు. ఇరిటేట్ అయ్యే కదా అన్ని 1,15,00,000 మాటలు మాట్లాడిన దేనికోసం. నేను హైకమాండ్ పట్టించుకోను, హైకమాండ్ ఫోన్ చేస్తే నేను ఎత్తా, రాహుల్ గాంధీ నేనే ఎల్ఓపి చేసిన, ఇంకా ఏంటో అసలు మొత్తం కాంగ్రెస్ నేనే ప్రధానమంత్రి అయితే అవసరమైతే ఇట్లాంటి కామెంట్స్లో నేషనల్ మీడియాలో మొత్తం బుంగ లేచినాయి ఇవన్నీ. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సిన సిమ్టమ్స్ రేవంత్ రెడ్డికి వచ్చినాయి. పార్టీ సీనియర్లు అర్థం చేసుకోగలుగుతున్నారు. అక్కడున్న వాళ్ళకు పూర్తిగా అర్థమైంది. వ్యవహారం ముదిరింది. ముహూర్తం ఎప్పుడో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.